హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీస్ మామ్. దిస్ ఇస్ ఆర్వీస్ బ్యూటిఫుల్ బర్త్డే. తను 6 కంప్లీట్ చేసుకొని 7లోకి ఎంటర్ అయింది. సో ఎవ్రీ ఇయర్ మేము ఒక టూర్కి వెళ్తాం. ఆర్వీ బర్త్డే, స్పెషల్లీ ఆర్వీ బర్త్డేకి మాత్రం నేను అస్సలు టూర్ స్కిప్ చేయను. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ సమ్ మ్యారేజ్ ఈవెంట్స్ నేను స్కిప్ చేశాను. బట్ ఇప్పటివరకు అయితే ప్రతి బర్త్డే ఒక్కొక్క స్టేట్లో చేసుకుంటూ వచ్చా. ఈసారి వైజాగ్. సో ఎందుకంటే ఒక రిలాక్సేషన్, ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ టైం ఉంటుంది. సో పాపకి అంటే ఇద్దరం బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నప్పుడు పాపకి టైం ఇవ్వం కదా. సో ఇలా ఒక టూర్కి వెళ్ళినప్పుడు వీ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ హెర్. సో చాలా ఎంజాయ్ చేస్తుంది ఆర్వి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే తను చాలా డల్ అవుతుందండి. మనం ఎంతసేపు తన చుట్టూ ఉన్నామని కాదు, మనం ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇచ్చినామని తను చూస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఇలా అప్పుడప్పుడు ట్రిప్స్ చేస్తాం. ఎవ్రీ 3 monthsకి ఒకసారి కంపల్సరీ ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్తాం. బట్ ఈసారి ఇలా ఇలా జరిగింది, వైజాగ్లో జరిగింది అనమాట. యాక్చువల్లీ అయితే ద్వారకా ప్లాన్ ఉండే, కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆర్వీకి, కృష్ణుడికి చాలా దగ్గర చేయాలన్న కోరిక. బట్ ద్వారకా కుదరలేదు బికాస్ ఆఫ్ మై స్కెడ్యూల్స్ అండ్ శ్రీను వర్క్ అండ్ ఆల్సో కొంచెం బడ్జెట్ కూడా లో ఉంది. ఎందుకంటే బిజినెస్ అన్నప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి కదా. సో అడ్జస్ట్ అవ్వాలి, పర్టికులర్గా కావాలి అంటే అవ్వదు కదా. సో అలా వైజాగ్కి వెళ్ళామన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో నియర్ బై ఉన్న బీచ్ అయితే అదే. బీచ్ అయితే ఆర్వీ ఎంజాయ్స్ ఎ లాట్. ఎవ్రీ ఇయర్ బీచ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే మా ట్రిప్లో బీచ్ వ్యూ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వేర్ ఆర్వీ ఎంజాయ్స్ ఏ లాట్ అనేది చూస్తాం. షీ లవ్ బీచ్. రోడ్ ట్రిప్ ఆల్సో ఎంజాయ్స్, బట్ బీచ్ ఉంటే ఇంకా చాలా, అంటే ఆ టూర్కి ఒక బ్యూటీ వస్తుంది అనమాట. సో వైట్ అండ్ వైట్ కాంబినేషన్, కేక్ వైట్, డ్రెస్ వైట్ అండ్ ఆల్సో మనకు బీచ్లో ఆ ఫాగ్ అంతా వస్తుంది కదా. సో అది చూడండి, ఆ వైట్ అండ్ వైట్ కాంబినేషన్. దీనికోసం నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయించాను.